ప్రధాని మోడీ కర్నూలు ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు. ప్రధానికి గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలికారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో శ్రీశైలం వెళ్తారు. బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకుని పూజలు చేస్తారు మోడీ. అనంతరం శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 2:30కు కర్నూలులో ఏర్పాటు చేసిన జీఎస్టీ సభకు హాజరవుతారు ప్రధాని మోడీ. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ పేరుతో జరిగే బహిరంగ సభకు సుమారు 3 లక్షల మంది హాజరవుతారని అంచనా. ఈ సభకు కర్నూలు శివారులోని నన్నూరు వద్ద 450 ఎకరాల్లో ఏర్పాట్లు చేశారు. సభకు 40 ఎకరాల్లో 3 భారీ టెంట్లు నిర్మించారు. వర్షం వచ్చినా ఇబ్బంది లేకుండా జాగ్రత్తలను తీసుకున్నారు. ఇక్కడి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల నిర్మించబోతున్న 13,429 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోడీ వర్చువల్ గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. 546 కోట్లతో పూర్తి చేసిన రైల్వే ప్రాజెక్టులు. శ్రీకాకుళం, అంగుల్ మధ్య 422 కిలోమీటర్ల మేర నిర్మించిన సహజ వాయు పైప్ లైన్ ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు మోడీ. కృష్ణా జిల్లాలో 362 కోట్లతో చేపట్టిన రక్షణ పరికరాల ప్రాజెక్ట్, చిత్తూరు జిల్లాలో 200 కోట్లతో చేపట్టిన ఇండియన్ బ్లాటింగ్ ప్లాంట్, ముద్దునూరు కడప హైవేలో పాపాగ్ని నదిపై నిర్మించిన వంతెనలను ప్రారంభిస్తారు. ప్రధాని పర్యటన సందర్భంగా కర్నూలు, శ్రీశైలంలో చేసిన ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. మంత్రులు ఏర్పాట్లను పరిశీలించారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సభా ప్రాంగణంలో భద్రతా ఏర్పాట్లను మానిటర్ చేశారు. ప్రధానితో కర్నూలులో రోడ్ షో నిర్వహించాలని మొదట నిర్ణయం తీసుకున్నారు. తర్వాత దాన్ని బహిరంగ సభగా మార్చారు. సభా ప్రాంగణంలోనే టెంట్ల మధ్యలో నిర్మించిన రహదారిపై ప్రధాని ప్రజలకు అభివాదం చేస్తూ రోడ్ షోగా వేదిక వరకు చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. సభ మధ్యాహ్నం 2:30 నుంచి 4 గంటల 10 నిమిషాల వరకు ఉంటుంది. రైట్, ప్రధాని మోడీ పర్యటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి చంద్రశేఖర్ మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. చంద్రశేఖర్, ప్రధాని నరేంద్ర మోడీ కొద్దిసేపు క్రితమే కర్నూలు ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. సరిగ్గా షెడ్యూల్ ప్రకారం 10 గంటల 50 నిమిషాలకు ఆయన ప్రత్యేక విమానంలో కర్నూలు ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ లో అప్పటికే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, గవర్నర్ కూడా ముగ్గురు ముందుగానే వచ్చారు. ప్రధానమంత్రికి స్వాగతం పలికారు. కొద్దిసేపట్లోనే 5 నిమిషాల్లోనే ఇక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో సున్నిపెంట హెలిప్యాడ్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో శ్రీశైలం ఆలయానికి చేరుకుంటారు. 11 గంటల 15 నిమిషాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వాముల వారిని దర్శించుకుంటారు. దాదాపు గంట పాటు ఆలయ ప్రాంగణంలో గడుపుతారు. అదే సమయంలోనే స్ఫూర్తి కేంద్రంలో అక్కడికి వెళ్లి సందర్శించి అక్కడి నుంచి తిరిగి గెస్ట్ హౌస్ చేరుకుంటారు. గెస్ట్ హౌస్ లో దాదాపు గంట పాటు రిజర్వ్ ఉంటారు. అక్కడి నుంచి సున్నిపెంట వెళ్లి సున్నిపెంట నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో కర్నూలు హెలిప్యాడ్ చేరుకుంటారు. కర్నూలులో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. హెలిప్యాడ్ కు వెళ్లే ముందు రోడ్ షో కూడా నిర్వహిస్తారు. దాదాపు 33 లక్షల మంది ప్రజలను సమీకరిస్తున్నారు. 7,000 బస్సులు ఏర్పాటు చేశారు. వాటితో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ పేరుతో ఎన్డీఏ ప్రభుత్వం భారీ ఎత్తున సభ ఏర్పాట్లు చేసింది. అందుకోసం దాదాపు వారం రోజుల పాటు వందల సంఖ్యలో కార్మికులు, 10ల సంఖ్యలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఇక్కడే ఉండి ప్రధానమంత్రి సభ ఏర్పాట్లను చూస్తున్నారు. మొత్తం మీద కొద్దిసేపట్లోనే ప్రధానమంత్రి మోడీ శ్రీశైలం బయలుదేరనున్నారు.